నెక్స్ట్ మిథున రాశి. సో ఇంచుమించుగా సేమ్ టు సేమ్ వృషభ రాశి లాగానే 100కి 100% అనుకూలంగా ఉంది. కాకపోతే దీనికి దానికి తేడా ఏందంటే ఇది మార్చి 30 నుండి వృషభ రాశి అనుకూలంగా ఉంటే మిథున రాశి మే 9th నుండి అనుకూలంగా ఉంది. అంతే తేడా. ఒక 40 రోజుల పాటు వీళ్ళకు లేట్‌గా స్టార్ట్ అవుతుంది. సో మే 9th 2025 నుండి మిథున రాశి వారికి రాజయోగం పట్టబోతా ఉంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. గురువు జన్మంలోకి వస్తా ఉన్నాడు. శని అనుకూలంగా ఉన్నాడు. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి రూ. 100 లాభం ఉంటుంది. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారస్తులకు లేదా వైద్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాయర్లకు, డాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి ప్రమోషన్లు, బదిలీలు, మ్యూచువల్ బదిలీలతో పాటు పై అధికారుల మన్ననలు ఉంటాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి జీతాలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. సో రాజకీయ రంగంలో విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి అధికంగా ఉంటుంది. సో ఏ రంగం వారు తీసుకున్నా మిథున రాశికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉంది.